పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి గెలుపు అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ రోజు గడిచినటువంటి ఈ నామినేషన్ పర్వం చూసిన తర్వాత, అక్కడికొచ్చినటువంటి యువతను చూసిన తర్వాత డెఫినెట్‌లీ రానున్నటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే లెవెల్ వరకు పవన్ కళ్యాణ్ డెఫినెట్‌లీ వెళ్ళగలరు. అసెంబ్లీలోకి వెళ్తారు అనే హోప్స్ పెరిగాయని చెప్పుకోవచ్చు. గ్యారంటీ అని నేను చెప్పట్లేదు గానీ, పెరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు వచ్చినటువంటి యూత్‌లో మరి వేరే ప్రాంతం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి, సో ఇక్కడున్న లోకల్ యూత్ సగం మంది ఇక్కడ ఉన్నారు అనుకున్న, నియోజకవర్గానికి సంబంధించిన యూత్ ఉన్నారు అనుకున్న, డెఫినెట్లీ పవన్ కి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి ఏం జరిగిద్దాం మరి. కానీ ఈ హైపర్ ఆది లాంటి వాళ్ళు, వీళ్ళు జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ లో ఉన్నటువంటి హైపర్ ఆది లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు. హైపర్ ఆది అనండి, గెటప్ సీను అనండి, వీళ్ళందరూ కూడా నాగబాబు ద్వారా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జనసేన పార్టీకి వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళు ఉండేది అంటే వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అయినా కూడా వీళ్ళు ఉండేది, వీళ్ళు ట్యాక్సులు కట్టేది అంతా కూడా హైదరాబాద్ ప్రాంతానికి. వాళ్ళు అక్కడే ఉంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అయిన సందర్భాలు మనకు కనిపించవు. కానీ ఇంత సడన్ గా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి వీళ్ళు వచ్చారు. డెఫినెట్లీ మంచిది. వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసుకునే రైట్, ప్రచారం చేసుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది. కానీ రేపు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడానికి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని కానీ, చంద్రబాబుకి చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, జగన్ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, షర్మిలకి ఒకవేళ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే, ఇక హైపరాది అనే వ్యక్తి కేవలం ఒక ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకుంటాం. సో ఇట్లా వచ్చిన వాళ్ళు రేపు పొద్దున వీళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్స్, రేపు పవన్ ఎమ్మెల్యే అయ్యాకో, జగన్ ఒకవేళ మళ్ళీ సీఎం అయ్యాకో, లేక చంద్రబాబు ఒకవేళ మళ్ళీ సీఎం అయ్యాకో, వాళ్ళు చేసే మంచికి చెడుకి వీళ్ళు బాధ్యత తీసుకుంటారా? దానికి సంబంధించిన అకౌంటబిలిటీ ఆన్సరబుల్ గా వీళ్ళు ఉంటారా అనేది బిగ్ ప్రశ్న. ఎందుకంటే మీకు సపోర్ట్ అనే పదమే అకౌంటబిలిటీతో, ఆన్సరబిలిటీతో వస్తుంది. నేను ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నాను అంటే వాళ్ళ యొక్క చర్యల పట్ల రేపొద్దున నేను బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సపోర్ట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. సో వీళ్ళు చేస్తారా? హైపర్ ఆది లాంటి వ్యక్తులనే కాదు, గెటప్ సీన్ లాంటి వ్యక్తులనే కాదు, వేరే రాష్ట్రం నుంచి వచ్చి జగన్ సపోర్ట్ చేసే వాళ్ళైనా, చంద్రబాబుని సపోర్ట్ చేసిన వాళ్ళకైనా, వీళ్ళంటే సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. సో వీళ్ళందరూ కూడా అకౌంటబుల్ గా ఉంటారా? కేవలం వాళ్ళ ఈగో, అంటే పవన్ కళ్యాణ్ ఇష్టపడడమో, జగన్ ఇష్టపడడం, చంద్రబాబు ఇష్టపడడం అనేది, అభిమానం అనేది ఈగో కిందే వస్తుంది. డెఫినెట్లీ నేను, నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. అది నా ఈగో కిందకే వస్తుంది తప్ప ఆమ్, రాజకీయాల్లో అది ఈగో కిందకి యాడ్ అవుతుంది. రాజకీయాల్లో మీరు సపోర్ట్ చేసేటప్పుడు అట్లా కాకుండా మామూలుగా ఒక హీరోనో, నాకు ధోని అంటే ఇష్టం, ధోనిని తన పెర్ఫార్మెన్స్ వరకు నేను సపోర్ట్ చేసి అక్కడ వరకు ఓకే, చిరంజీవిని తన స్క్రీన్ పెర్ఫార్మెన్స్ వరకు సపోర్ట్ చేసి ఓకే. కానీ చిరంజీవి, ధోని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను కూడా వాళ్ళని అక్కడ భజన చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తే, వాళ్ళు అక్కడికి వచ్చేసరికి రాజకీయ నాయకులు, వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. క్రికెట్ ఆడినంత ఈజీగానో, లేకపోతే సినిమాలో యాక్ట్ చేసినట్టుగానో ఇక్కడ వాళ్ళు చేస్తే వాళ్ళు అదే మంచితనం ఇక్కడ కంటిన్యూ చేస్తారు అనే దాన్ని మనం సపోర్ట్ చేయకూడదు. అక్కడ వాళ్ళు వేరు, మనం వేరు అయిపోతాం. ఎందుకంటే మనం ఓటర్లానే ప్రవర్తించాలి. అట్లాగని వేరే చోట్లకి వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అది తీసుకుంటారా? రేపొద్దున నిజంగా పవన్ కళ్యాణ్ వల్ల అమలాపురంకి మంచి జరిగినా, నేను మంచికి కూడా చెప్తున్నా, తీసుకుంటారా? చెడు జరిగినా వాళ్ళు రెస్పాన్సిబుల్ గా మళ్ళీ వస్తారా? మళ్ళీ ఎలక్షన్ కి కనిపించడం కాకుండా ఈ గ్యాప్ లో నిజంగా మేము నా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎంతవరకు చేస్తున్నాడు అని చూసే పరిస్థితి ఉంటుందా అనేది ఒక ప్రశ్న. అయితే పర్సనల్ లెవెల్ పాలిటిక్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో అత్యంత నీచమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయి, మీకు చూస్తే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత హీనమైనటువంటి పరిస్థితి, అత్యంత నీచమైనటువంటి భాషలో పవన్ కళ్యాణ్ యొక్క భార్యల గురించి మాట్లాడడం అసలు అవసరం లేని టాపిక్. పవన్ కళ్యాణ్ కి ఎంతమంది ఉన్నారు, లేకపోతే జగన్ కి ఎంతమంది ఉన్నారు, చంద్రబాబుకి ఎంతమంది ఉన్నారు, మాకు అవసరం లేనటువంటి విషయం అది. మాకు సంబంధం లేనటువంటి విషయం అది. మీరు సరిగ్గా పాలిస్తున్నారా? మీకు ఆ లెవెల్ ఆఫ్ క్యాపబిలిటీ మీలో ఉందా? మీరు ఏ రకమైనటువంటి పథకాలు చెప్తున్నారు, లేకపోతే ఏ రకమైనటువంటి మేనిఫెస్టోలో ఏం పెట్టారు, మా పిల్లల భవిష్యత్తుని, మా పిల్లల జీవితాలను మీరు ఏ రకంగా తీర్చిదిద్దుతారు, మా పెట్రోల్ రేట్లు ఎట్లా ఉన్నాయి, మా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు ఎట్లా ఉన్నాయి, మా రోడ్లు ఎట్లా ఉన్నాయి, ట్రైన్ ఎక్కి వెళ్ళేటప్పుడు ఇరుక్కోకుండా ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నావా జనరల్ బోగీలో, ఇవి మనకు అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు మాకు తప్ప మీ పర్సనల్ గురించి మాకెందుకు? మీరు మీరు మీకు మీకు కానీ మీ పిల్లలకి కానీ ఏం జరుగుతోంది అనేది మాకు అసలు అవసరం లేనటువంటి అంశం. మీ కుటుంబంలో జరిగే కలహాలు కూడా మాకు అక్కర్లే. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా
ఇట్లాంటి లాజిక్‌లన్నీ మర్చిపోయి కేవలం రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్‌ని తక్కువ చేయడం అనేది అత్యంత తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. దానికి తోడు అవతల నుంచి కూడా మీకు హైపర్ ఆది లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడడం. అంటే ముందు నీ ఇంట్లో ఏమి చేయలేకపోయావు, ముందు నీ ఇంట్లో సంగతి చూసుకో మా పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించే ముందు అంటూ హైపర్ ఆది రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వైసీపీ చాలా సీరియస్ అవుతుంది. వైసీపీ అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. అంటే జబర్దస్త్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఇట్లా వచ్చి వాళ్ళు చేయటం తప్పు కాదు. కానీ పర్సనల్ లెవెల్‌లో సీఎంని అంటారా మీరు అనేసి వైసీపీ చాలా కోపంగా ఉంది. సో, లోకల్‌లో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ కూడా వీళ్ళ మీద విపరీతమైనటువంటి కోపంగా ఉంది. ఏం జరుగుతుందనే దాని గురించి ఇంకా తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇట్లాంటి పర్సనల్ లెవెల్ వ్యాఖ్యల పట్లే పవన్ కళ్యాణ్ వద్దు అని చెప్తున్నా కూడా వీళ్ళు చేయడం అనేది లోకల్‌గా పిఠాపురం ప్రాంతంలో మళ్ళీ ఈ వీళ్ళ యొక్క వ్యాఖ్యలు హైపరాది చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ జనసేనకే దెబ్బకొట్టే పరిస్థితి, పవన్ కళ్యాణ్‌కే దెబ్బకొట్టే పరిస్థితి లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. సో, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.